ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనందరం రూకీస్ ని ఎస్కాట్స్ ని డెంజన్ లో చూస్తాం. ఈ రోజు వాళ్ళు ఫ్లోర్ 36 నుండి ఫ్లోర్ 50 వరకు వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత మనం చూస్తే అరుణ్ కి ఏదో తేడాగా అనిపిస్తుంది. తను ఏమంటాడంటే మనం ఈ పనిని ఈజీగా పూర్తి చేయగలం, కానీ నాకు ఈ డెంజన్ లో ఏదో చెడు జరగబోతున్నట్టు అనిపిస్తోంది అంటాడు. అప్పుడు కరోలిన్ అరుణ్ తో నేను ఫ్రంట్ లైన్స్ లో ఫైట్ చేయాలనుకుంటున్నాను, సో నువ్వు నాకు ఫైటింగ్ గురించి ఏవైనా టిప్స్ ఇస్తే చాలా బాగుంటుంది అని అంటుంది. అప్పుడు అరుణ్ తనతో నువ్వు ఒక్కదానివే చాలా తక్కువ పనులు చేయగలవు, కాబట్టి నిన్ను నువ్వులో పాటుగా అనుకోవాలి అని చెప్తాడు. కానీ ఆ అడ్వైస్ తనకి అంతగా నచ్చినట్టు అనిపించదు. అప్పుడు లోగన్ కరోలిన్ తో ఇది చాలా మంచి అడ్వైస్, నిజానికి ఫేమస్ ఆల్బర్ట్ కూడా కలిసి పని చేయడమే చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు అంటాడు. ఆల్బర్ట్ పేరు వినగానే అరుణ్ తను నైట్ స్కై సిల్వర్ లో అన్డిఫీటెడ్ ఏస్ కదా, లాస్ట్ ఇయర్ ఫ్లోర్ 92 లో బ్లాక్ డ్రాగన్ తో పోరాడుతూ తను చనిపోయాడని విన్నాను అని అంటాడు. అది విన్న కరోలిన్ చాలా సీరియస్ గా బాధ్గా, కానీ తను తన టీమ్మేట్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ చనిపోయారు, నిజానికి ఆ పని డిఫెండర్ చేయాల్సింది అని అంటుంది. కరోలిన్ ఇంకా ఏమంటుందంటే తను చనిపోతే అందరి మొహాల్లో నవ్వు మాయమైపోతుందని, ఏమీ మిగలదని తనకి తెలుసు, అందుకే నువ్వు ఎవరినైతే ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నావో వాళ్ళని నీకు చాలా దూరంగా ఉంచాలి అని చెప్తుంది. ఎక్స్ప్రెషన్స్ చూసి అరుణ్ నేను ఒక అవుట్ సైడర్ ని కాబట్టి ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని అనుకుంటాడు. ఆ తర్వాత సోఫియా లోగన్ ఇద్దరు అరుణ్ ని ఇంకా స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతారు. దానికోసం వాళ్ళు ఏమేం చేయాలో అడుగుతారు. అప్పుడే సీన్ చేంజ్ అవుతుంది. సల్మా అరుణ్ ని నువ్వు ఆల్బర్ట్ గురించి మాట్లాడుతున్నావు కదా అని అడుగుతుంది. ఆల్బర్ట్ ని కోల్పోవడం మాకు చాలా పెద్ద లాస్, అతని వల్లే హీరోస్ పార్టీ గ్రేట్ డెంజన్ ని జయించడంలో మాకంటే ముందుంది అని చెప్తుంది. మేము ఇప్పటికీ ఆ లోటుని భర్తీ చేయడానికి ట్రై చేస్తున్నాం అని సల్మా అంటుంది. కానీ అది చాలా కష్టం. అప్పుడు సల్మా తనని అడుగుతుంది దీని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని. అప్పుడు అరుణ్ తనతో అంటాడు ఒకే పార్టీలో ఇద్దరు ఎన్చాంటర్స్ ఉండలేరు అని. అప్పుడు సల్మా తనతో అంటుంది కానీ నువ్వు మాతో ఒక స్పోర్ట్స్ పర్సన్ లాగా వచ్చావు కాబట్టి బోస్ బాటిల్లో నేను నీ మీద ఒక కన్నేసి ఉంచుతాను. ఇక నెక్స్ట్ సీన్ లో మనందరం ఫ్లోర్ 40 లో కనిపిస్తాము. ఇప్పుడు వాళ్ళు అక్కడ నుండి వేర్వేరు గ్రూప్స్ గా విడిపోతారు. ఆ తర్వాత బోస్ తో ఫైట్ చేయడానికి మళ్ళీ కలుస్తారు. ఈసారి కూడా అరుణ్ తో పాటు కేవలం గ్రూప్ 10 మాత్రమే ఉంటుంది. అప్పుడు అరుణ్ వాళ్ళకి చెప్తాడు ఈ డెంజన్ లో చాలా దారులు ఉంటాయని, అందుకే మీరు విడిపోయి ఫ్లోర్ బాస్ ని వెతకడం నేర్చుకోవాలి. సాహసికులు చాలా యాత్రలు చేసి ఫ్లోర్ మ్యాప్ ను సిద్ధం చేసి ఆ సమాచారాన్ని అందరితో పంచుకుంటారని అరుణ్ వాళ్లకు చెప్పాడు. అప్పుడు కరోలిన్ అరుణ్ తో అంటుంది అయితే నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ ని మాతో షేర్ చేయాలి, ఎందుకంటే ఈ డెంజన్ లో అందరికంటే లోతుగా వెళ్ళింది నువ్వే కదా అని. అప్పుడే లోగన్ అరుణ్ ని అడుగుతాడు మాకు లోయర్ ఫ్లోర్స్ గురించి ఇంకా డీపర్ ఫ్లోర్స్ గురించి చెప్పు అని. అప్పుడు అరుణ్ వాళ్ళకి చెప్తాడు లోయర్ ఫ్లోర్స్ అనేవి ఫ్లోర్ 76 నుండి స్టార్ట్ అవుతాయి. అవి మంచుతో కప్పబడిన కొండల్లా ఉంటాయి. మీరు ఇంకా లోపలికి వెళ్లే కొద్దీ మంచు తుఫాన్ మొదలవుతుంది. అప్పుడే సోఫియా తన్ని అడుగుతుంది ఫ్లోర్ 91 నుండి స్టార్ట్ అయ్యే డీపర్ ఫ్లోర్స్ ఎలా ఉంటాయని. దానికి అరుణ్ సమాధానం ఇస్తూ అది ఒక చిత్తడి నేల్లాగా ఉంటుందని చెప్తాడు. అప్పుడే కరోలిన్ తన్ని అడుగుతుంది అక్కడ ఎలాంటి మాన్స్టర్స్ ఉంటాయని. ఇన్ని క్వశ్చన్స్ ఒకేసారి విన్న అరుణ్ ఒక్కొక్కరుగా అడగమని వాళ్ళకి చెప్తాడు. అప్పుడే సీన్ మారిపోతుంది. తర్వాత హీరోస్ పార్టీ గిల్డ్ కి వస్తుంది. అక్కడ లోనా ఎలెనోరాతో గిల్డ్ మాస్టర్ ని పిలవమంటుంది. వెంటనే సీన్ మారి గ్రూప్ 10కి ఇప్పటి వరకు ఎప్పుడు ఒక్క మాస్టర్ కూడా కనిపించదు. అది చూసి అరుణ్ మనసులో ఇలా అనుకుంటాడు నేను డెంజన్ లోకి ఎంటర్ అయ్యే ముందు నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఇప్పుడు అలాగే ఉంది. మాన్స్టర్స్ అన్ని ఎవరికో భయపడుతున్నట్టు ఉన్నాయి. తర్వాత అక్కడ ఒక మాస్టర్ వస్తుంది. కారోలిన్ దాన్ని చూడగానే వెంటనే దానిపై అటాక్ చేయడానికి వెళ్తుంది. ఆ మాస్టర్ కారోలిన్ పై అటాక్ చేయబోతుంటే అరుణ్ తన స్కిల్ తో దాని అజిలిటీని తగ్గించేస్తాడు. ఆ తర్వాత వెంటనే కారోలిన్ దాన్ని చంపేస్తుంది. అప్పుడు లోగన్ కారోలిన్ తో ఈ అజూర్ గాబ్లిన్స్ అనేవి చాలా ఫాస్ట్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటాయి, ఒకవేళ అరుణ్ దాన్ని డిబఫ్ చేయకపోయి ఉంటే అని అంటుంటే కారోలిన్ అతనితో ఇలా అంటుంది దానికేం పర్లేదు నేను దాన్ని చంపేశాను కదా. అప్పుడు అరుణ్ ఆమెతో డిఫెండర్ అనేవాడు పార్టీకి కోర్ లాంటి వాడు, నువ్వు డేంజర్ లో ఉంటే నీ టీం మెంబర్స్ అందరినీ కూడా రిస్క్ లో పడేస్తావు అని చెప్తాడు. అప్పుడు లిన్ అతనికి సారీ చెప్తుంది. తర్వాత అరుణ్ ఆమెకు డోస్ టైప్ డిఫెండర్ దగ్గర ఒక యాక్టివ్ డిఫెన్స్ అనే స్కిల్ ఉంటుంది, అది నీకు నేర్పిస్తాను అని చెప్తాడు. ప్రతి ప్రాణి అటాక్ చేసే ముందు తప్పకుండా వాళ్ళు సిద్ధంగా ఉంటారని అరుణ్ చెప్తాడు. నువ్వు సరైన టైంలో దాడి చేస్తే వాళ్ళు ఎదురు దాడి చేయలేరు. ఇది విని ఆమె సంతోషంగా అంటే ఇప్పుడు ప్రజానికి నుంచి ఫ్రంట్ లైన్ లో ఫైట్ చేయొచ్చా అని అడుగుతుంది. అప్పుడు అరుణ్ ఆమెతో నువ్వు ఒక డిఫెండర్ అని మర్చిపోకు, ఎనిమిస్ దృష్టి నీపై తిప్పుకుని వాళ్ళు అటాక్ చేయకుండా ఆపడమే నీ పని అని చెప్తాడు. అప్పుడు మనం చూస్తే లోగన్ కూడా అరుణ్ ని తనకు ఏదైనా నేర్పించమని అడుగుతాడు. అప్పుడే సీన్ చేంజ్ అవుతుంది. లూనా గిల్డ్ మాస్టర్ తో అందరినీ వెంటనే బయటికి టెలిపోర్ట్ చేయమని చెప్తుంది. ఫ్లోర్ 92 బాసైన భయంకరమైన బ్లాక్ డ్రాగన్ డెంజన్ లోని పై మధ్య లేదా కింది అంతస్తులలోకి కదిలిందని తెలియడంతో గిల్డ్ మాస్టర్ షాక్ అయ్యాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఎలెనోరా గిల్డ్ మాస్టర్ తో ఇలా అంది రూల్స్ ప్రకారం ఇది చేసే ముందు మనం ఒక కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి, కానీ లూనా మన దగ్గర అంత టైం లేదని చెప్తుంది. డెంజన్ లో ఉన్న వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడే సీన్ మారిపోతుంది. అతను అరుణ్ ని డీబఫ్ గురించి అడుగుతాడు. అప్పుడు అరుణ్ డీబఫ్ అనేది చాలా అడ్వాన్స్డ్ మ్యాజిక్ అని, అది చేయాలంటే ప్రతి మాస్టర్ యొక్క ఎగ్జాక్ట్ మ్యాజిక్ రెసిస్టెన్స్ నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలని చెప్తాడు. ఫ్లోర్ బాస్ ల మీద ఇంకా 61
గ్రోటో ఫ్లోర్ తర్వాత వచ్చే స్ట్రాంగ్ మాన్స్టర్స్ మీద దీని ప్రభావం అంతగా ఉండదని, అందుకే అడ్వాన్స్డ్ అడ్వెంచరర్స్ కూడా వీటిని ఎక్కువగా వాడరని అరుణ్ చెప్తాడు. నువ్వు వాడుతున్న బఫ్స్ ని మాస్టర్స్ చేయడం, ఎక్స్పీరియన్స్ సంపాదించడం నీ మొదటి ప్రయారిటీ అని అరుణ్ చెప్తాడు. తర్వాత నేను మీకు మ్యాజిక్ యూజ్ చేసే ఒక ఫన్ పద్ధతిని నేర్పిస్తాను అని వాళ్లతో అంటాడు. అలా చెప్పి వాళ్ళని వెనక్కి చూడమంటాడు. వాళ్ళ వెనక నుండి 2 మాన్స్టర్స్ అటాక్ చేయడానికి వస్తుంటాయి, కానీ అవి అరుణ్ వేసిన ట్రాప్ లో చిక్కుకుని అక్కడికక్కడే చనిపోతాయి. అప్పుడు అరుణ్ వాళ్ళకి ఇది ఒక ట్రాప్ స్పెల్ అని చెప్తాడు. వెనక నుండి జరిగే అటాక్స్ రిస్క్ ని తగ్గించగలిగితే మీ పార్టీ ఫ్రంట్ మీద ఫోకస్ చేయగలదని వివరిస్తాడు. తర్వాత అరుణ్ అతడితో ఇలా అంటాడు, గేమ్ అటాక్స్ ని ఆపడం, బ్యాటిల్ ఫీల్డ్ ని మనకు అనుకూలంగా వాడుకోవడం ఒక ఎన్చాంటర్ పని. ఇదంతా విని లోగన్ అరుణ్ ని చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. తర్వాత మనం ఫీల్డ్ సీన్ చూస్తాం. అక్కడ హయ్యర్ అప్స్ ఫోర్స్ టెలిపోర్ట్ ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అది చాలా పెద్ద స్పెల్, దానికి మానా గ్యాదర్ చేసి స్పెల్ రెడీ చేయడానికి చాలా టైం పడుతుంది. తర్వాత మనం డెంజన్ సీన్ చూస్తాం. అక్కడ అరుణ్ సోఫియాతో నువ్వు పారలల్ కన్స్ట్రక్షన్ నేర్చుకోవాలి అని చెప్తాడు. దాని వల్ల తను చాలా స్పెల్స్ ని ఒకేసారి కన్స్ట్రక్ట్ చేయగలదు, అంటే యూజ్ చేయగలదు. ఇది విని సోఫియా ఇది చాలా కష్టంగా అనిపిస్తోంది అని అంటుంది. అప్పుడు అరుణ్ తనతో నీకు అలవాటైతే నువ్వు ఈజీగా 2 స్పెల్స్ ని ఒకేసారి యూజ్ చేయగలవు అని చెప్తాడు. అంతేకాదు కొంతమంది అయితే చాలా స్పెల్స్ ని ఒకేసారి యూజ్ చేయగలరు. అప్పుడు సోఫియా అరుణ్ ని అసలు ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని అడుగుతుంది. అప్పుడు అరుణ్ తనకి డెంజన్ లో లోపలికి వెళ్లే కొద్దీ ఇలాంటిది చాలా మాన్స్టర్స్ వస్తాయి, వాటిని నువ్వు కేవలం సింగిల్ స్పెషల్ ర్యాంక్ స్పెల్ తో ఓడించలేవు. నువ్వు నీ నెక్స్ట్ అటాక్ ప్రిపేర్ చేసే టైంలో చాలా పవర్లెస్ అయిపోతావు. కానీ నువ్వు మొదటి స్పెల్ సగం వరకు సిద్ధం అవ్వగానే తర్వాతి స్పెల్ మొదలు పెడితే స్పెల్స్ ని సమర్థంగా వాడొచ్చు. తర్వాత ఆమె అరుణ్ ని కింది ఫ్లోర్ లో మాన్స్టర్స్ అంత బలంగా ఉంటాయా అని అడుగుతుంది. వాటిని కేవలం ఒక శక్తివంతమైన స్పెల్ తో ఓడించలేవని, నీ పార్టీ దాడులతో పాటు బలహీనమైన స్పెల్స్ కూడా ఉపయోగించాలని అరుణ్ చెప్తాడు. ప్రతి మ్యాజిక్ ఉపయోగపడుతుంది, దాన్ని నువ్వు ఎలా వాడతావనే దానిపై ఆధారపడి ఉంటుంది అని సోఫియాతో చెప్పి మిడిల్ ఫ్లోర్ లో ఫైట్ చేసేంత బలంగా ఉన్నావా అని అరుణ్ అడుగుతాడు. ఖచ్చితంగా సిల్వర్ రాబిట్ లో నీకు ఎవరో ఒకరు నేర్పించే ఉంటారు, సల్మాకి నీకు నేర్పించడం చాలా ఇష్టంగా ఉంటుంది. అప్పుడు సోఫియా తనతో కానీ నా సిస్టర్ కంటే నువ్వు నాకు నేర్పిస్తే బాగుంటుంది అని అంటుంది. అప్పుడు అరుణ్ తనతో ఇలా ఒకవేళ సెల్మా చెబితే నేను నీకు ఖచ్చితంగా నేర్పిస్తాను అని అంటాడు. ఇది విని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో హయ్యర్ అప్స్ అందరూ కలిసి స్పెల్ ని రెడీ చేస్తారు. ఇక వాళ్ళు అందులో ఇప్పుడు అందరూ భోజనం వడ్డించడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత గిల్డ్ మాస్టర్ హీరోస్ పార్టీ దగ్గరికి వెళ్లి బ్లాక్ డ్రాగన్ ని ఓడించమని చెప్తారు. దానికి లోనా సరే అని చెప్పి మళ్ళీ గిల్డ్ మాస్టర్ తో ఇలా అంటుంది, నాదొక చిన్న రిక్వెస్ట్ అని అంటాడు. కానీ అప్పుడే సీన్ చేంజ్ అయిపోతుంది. వాళ్ళందరూ ఫ్లోర్ బాస్ రూమ్ ని కనిపెడతారు. అప్పుడు సల్మా అందరినీ సేఫ్ జోన్ లో ఉండమని చెప్పి ఆ తర్వాత ఎస్కార్ట్స్ అందరూ బాస్ రూమ్ లోకి వెళ్తారు. అప్పుడు బాస్ వాళ్ళ ముందుకు వస్తాడు. ఆ బాస్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తుంటే అరుణ్ వెళ్లి వాడి కాలి మీద అటాక్ చేస్తాడు. దాంతో ఆ బాస్ వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తాడు, కానీ అక్కడ ఒక మ్యాజిక్ సర్కిల్ ఉండటం వల్ల ఒక పెద్ద గోడ వచ్చేస్తుంది. దాంతో బాస్ వెనక్కి వెళ్ళలేకపోతాడు. అప్పుడు సల్మా అందరినీ ఒకేసారి బూస్ట్ చేస్తుంది. తను పారలల్ కన్స్ట్రక్షన్ యూజ్ చేసి ఒకేసారి 5 స్పెల్స్ ని వాడుతుంది. ఆ తర్వాత ఆంధం బాస్ మీద అటాక్ చేయడంతో ఆ బాస్ చనిపోతాడు. గ్రూప్ 10 వాళ్ళు చాలా ఇంప్రూవ్ అవుతారు. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. తర్వాత హీరో పార్టీ వాళ్ళు డెంజన్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. అప్పుడు ఆలివర్ లోనని అడుగుతాడు, నువ్వు గిల్డ్ మాస్టర్ ని అడిగావా అని. 40 నుండి 50 ఫ్లోర్స్ మధ్య వివరాల గురించి ముందు అందరినీ బయటికి వెళ్ళమని ఎందుకు చెప్పావు అని అడిగితే అక్కడ అరుణ్ ఉన్నాడని, అరుణ్ లేకుండా మనం ఫైట్ చేయలేమని లూనా అతనికి చెప్తుంది. తర్వాత సీన్ లో ఎస్కార్ట్స్ అందరూ 50వ ఫ్లోర్ లో కనిపిస్తారు. ఇంకా వాళ్ళ ముందు ఒక పీత రాక్షసి ఉంది, అదే ఫ్లోర్ బాస్. అప్పుడు సల్మా మీరు దాని పంజాలను కత్తిరిస్తే దాని షెల్ పగలగొట్టడమే మిగిలింది అని చెబుతుంది. మిగులుతుంది, పదండి త్వరగా దీన్ని ఓడించి వెళ్దాం అని చెప్తుంది. అప్పుడు అరుణ్ వెళ్లి ఆ క్రాప్ క్లాస్ పైన తన ఇంపాక్ట్ అనే స్కిల్ ని వాడి అటాక్ చేస్తాడు. ఒకే దెబ్బతో అతను దాని క్లాస్ ని నరికేస్తాడు. అది చూసి అందరూ నివ్వెరపోతారు. అప్పుడు అరుణ్ ఇంపాక్ట్ నా సొంత మంత్రం, ఇది నా పరికరాల శక్తి దృఢత్వం మాయాశక్తిని కొంతసేపు పెంచుతుంది, 100 రెట్లు పెంచుతుంది అని చెప్తాడు. తర్వాత వాళ్ళందరూ కలిసి ఆ క్రాప్ మాస్టర్ ని చాలా ఈజీగా ఓడించేస్తారు. వాళ్ళ ఎక్స్పెడిషన్ పూర్తవడంతో ఇక వాళ్ళు వెనక్కి వెళ్ళబోతుంటారు. కానీ అప్పుడే అరుణ్ ఏదో చాలా ప్రమాదకరమైన విషయాన్ని గమనిస్తాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక బ్లాక్ డ్రాగన్ వస్తుంది. దాన్ని చూసి వాళ్ళందరూ షాక్ అవుతారు. కానీ ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్ పార్టీ ఆఫ్ నన్ యొక్క 5వ ఎపిసోడ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.